సంక్షేమ దినోత్సవం ముఖ్య అతిథిగా హాజరు కానున్న సీఎం చంద్రబాబు ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డులు ప్రదానం అంటూ భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించి నెల 11న మైనార్టీ సంక్షేమ దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించబోతుంది. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర స్థాయి వేడుకల్ని, జిల్లా కేంద్రాల్లో జిల్లా స్థాయి వేడుకలు నిర్వహించబోతున్నారన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే సంతృప్త శాతంలో సర్కార్కే టోకరా, రిజిస్ట్రేషన్ శాఖ తీరే వేరు, కొనుగోలుదారుల ఫోన్ నెంబర్లకు బదులు డాక్యుమెంట్ రైటర్ల నెంబర్లు, స్లాట్ బుకింగ్ రిజిస్ట్రేషన్ సేవల అవినీతి చూరు, రెవెన్యూలో స్టాంపుల రిజిస్ట్రేషన్ శాఖ తీరే వేరు, తమ శాఖలో సంతృప్త శాతం పెంచేందుకు ప్రభుత్వానికే టోకరా ఇస్తుంది. రిజిస్ట్రేషన్ వేయించుకునే వారికి ఫోన్ నెంబర్లకు బదులుగా డాక్యుమెంట్ రైటర్లు, ప్రైవేట్ వ్యక్తుల నెంబర్లు ఇచ్చి వారికి ఫోన్లు వచ్చేలా జాగ్రత్త పడుతుంది. అయినా అవినీతి శాతం తగ్గుదల అంతంత మాత్రమే. గత జూన్ నుంచి కూట ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాప్రాయ శాఖలోనూ ఈ విషయం వెల్లడవుతోంది. డబ్బు తీసుకుంటున్నారని మూడింట కొంతమంది చెప్పారు. వాస్తవానికి రిజిస్ట్రేషన్ శాఖలో దస్తావేజులు ఆస్తుల విలువ ఆధారంగా ఏ రోజుకు ఆ రోజు లెక్కలేసి మరీ పనిచేస్తారు. కొనుగోలుదారు నుంచి 1% చొప్పున ప్రాంతాలకు అనుగుణంగా వసూలు చేస్తారు. చాలా కార్యాలయాల్లో ప్రైవేట్ వ్యక్తులను ఏర్పాటు చేసుకుని దందా చేయడంతో పాటు దస్తావేజీ లేఖర్ల ద్వారా అన్నీ నడిపిస్తున్నారు. ఇదంతా బహిరంగ రహస్యమే. కూటమి ప్రభుత్వంలో ఇంకా గాడిన పడని విభాగాల్లో ఇది ఒకటి. ప్రజల నుంచి అభిప్రాయాలు తెలుసుకుంటున్నా అవినీతి నిరోధక శాఖ దాడులు చేస్తున్న వసూలు మాత్రం ఆగడం లేదన్నటువంటిది హైలైట్ చేశారు. ఇంకే శాఖ గాడిన పడిందో నాకు అర్థం కాలేదు. పోలీస్ శాఖ ఏమైనా గాడిన పడిందా? కేవలం రాజకీయ పార్టీ కార్యకర్తల కార్యక్రమం లాగా సాగుతోంది. మున్సిపాలిటీలు